గైస్ బిగ్ బాస్ సీజన్ 8 టాప్ 5 ఫైనలిస్ట్ లో ఎవరు టైటిల్ మనీకి బొక్క పెట్టి గోల్డెన్ సూట్ కేసు తీసుకెళ్తారు అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికన్నా ముందు ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు టైటిల్ విన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ అనేది జెన్యూన్ గా కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎవరు ఏమని కోరుకుంటున్నారు అనేసి. అండ్ ఇక టాపిక్ లోకి వస్తే ఎవరు సూట్ కేసు తీసుకెళ్తారు అనేది మీకు క్లారిటీ రావాలి అంటే ముందుగా మీకు ఫైనలిస్ట్ అయిన ఆర్డర్ తెలియాలి. సో ఇక ఫైనలిస్ట్ ఆర్డర్ అనేది సేవింగ్ ఆర్డర్ ప్రకారమే చేశారు. అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది మనకు ఆల్రెడీ తెలుసు, అవినాష్ అయితే అయ్యాడు. అండ్ సెకండ్ ఫైనలిస్ట్ అయింది మనకు నిఖిల్ అయ్యాడు. థర్డ్ గౌతమ్ కృష్ణ, ఫోర్త్ ప్రేరణ, అందరికన్నా చివరి ఫైనలిస్ట్ అయింది, ఫిఫ్త్ ఫైనలిస్ట్ అయింది నబీల్ గైస్. సో ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక మనకు టైటిల్ మనీకి బొక్క పెట్టి గోల్డెన్ సూట్ కేసు తీసుకువెళ్ళడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాను. సో ముందుగా ఒకటి ప్రేరణ, నబీల్, అవినాష్, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా కానీ సూట్ కేసుని తీసుకువెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సో వీళ్ళలో అందరికన్నా ఎక్కువగా అవినాష్ తీసుకువెళ్ళడానికి చాలా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అవినాష్ కి కూడా తెలుసు నేను టైటిల్ రేసులో లేను అనేసి. సో ఆ విధంగా అవినాష్ కనుక ఆలోచించి సూట్ కేసు ని కనుక తీసుకెళ్లాలని ఆలోచిస్తే ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ ఛాన్సెస్ అవినాష్ కే ఉన్నాయి సూట్ కేసు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఆ ప్రీవియస్ వీక్ లో కూడా తెలుసు తను ఎలిమినేషన్ నుండి జస్ట్ ఎవిక్షన్ షీల్డ్ ద్వారానే సేవ్ అయ్యాడు అనేసి. సో అది అన్ని కూడా ఆలోచించి ఖచ్చితంగా నేను సూట్ కేసు అయినా బయటకు వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా అవినాష్ వెళ్ళడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక అవినాష్ ఎలిమినేట్ అయ్యాక కనుక ఈ ఆఫర్ కనుక పెడితే ఆ తర్వాత నబీల్ తీసుకెళ్ళడానికి మాక్సిమం అవకాశం అయితే ఉంది గైస్. ఇక్కడ నబీల్ అని ఎందుకు అన్నానంటే ఈ రోజు మీకు ఓటింగ్ ఆర్డర్ లో సేవింగ్ ఆర్డర్ కూడా మీరు గమనించండి. అందరికన్నా చివరిగా సేవ్ అయి చివరి ఫైనలిస్ట్ అయింది నబీలే. అంటే ఇక్కడ మనం చివరి రౌండ్ లో ఎవరిని ఉంచుతారు అనేది హౌస్ మేట్స్ అందరికీ కూడా క్లారిటీ తెలుసు. ఓటింగ్ ఆర్డర్ ప్రకారం డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరు పర్సన్స్ మధ్యనే చివరి ఎలిమినేషన్ రౌండ్ అనేది జరుగుతుంది. బట్ ఈ వారం అలా జరగలేదు. బట్ అలా థింక్ చేస్తే నబీల్ మాత్రం సో ఖచ్చితంగా నేను ప్రీవియస్ వీక్ లో డేంజర్ జోన్ లో ఉన్నాను కాబట్టి నేను టైటిల్ రేస్ లో లేను అని అలా థింక్ చేస్తే నబీల్ టైటిల్ మనీకి బొక్క పెట్టి గోల్డెన్ సూట్ కేసుతో బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది గైస్. బట్ నేను అలా థింక్ చేయడు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నబీల్ నేను టైటిల్ కోసమే వచ్చాను అనేసి చాలా స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ప్రతిసారి చెప్పాడు. సో మరి ఆ మాట మీద నిలబడితే మాత్రం సూట్ కేసు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. కానీ జస్ట్ ప్రీవియస్ వీక్ ను దృష్టిలో పెట్టుకొని అంటే 14th వీక్ ను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే సో ఖచ్చితంగా సూట్ కేసును తీసుకువెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రేరణ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది కానీ మాక్సిమం తీసుకోదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమెన్ టైటిల్ విన్ అవ్వాలి అనేసి ప్రేరణ కోరికగా చాలా సార్లు కూడా చెప్పింది. అండ్ ఈ టాప్ 5 లో కూడా తను ఒక్కరే ఉమెన్ కంటెస్టెంట్ కాబట్టి సో ఆ విధంగా టైటిల్ విన్ అవ్వాలి అని గట్టిగా బలంగా కోరుకుంటే మాత్రం సో ప్రేరణ తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. బట్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చెప్పింది టాప్ 2 లో నిఖిల్, గౌతమ్ ఉన్నారు అనేసి ప్రతి ఒక్కరు హింటించారు. అది అందరికీ కూడా తెలుసు. ఈ హింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేరణ కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా సూట్ కేసు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రేరణ ప్రతిది కూడా ముందేం జరుగుతుందో అనేసి ఖచ్చితంగా చాలా బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తుంది కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ప్రేరణ టైటిల్ రేస్ లో లేదు అనేసి దానికి అర్థం అవుతే ఖచ్చితంగా సూట్ కేసు ని తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక నిఖిల్, గౌతమ్ విషయానికి వస్తే వీళ్ళైతే ఖచ్చితంగా గోల్డెన్ సూట్ కేసు అయితే తీసుకోరు. ఎందుకంటే వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్ కావచ్చు, ప్రతి గెస్ట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణకైతే ప్రతిసారి హింట్ ఇచ్చారు మీరే టైటిల్ రేస్ లో టాప్ 2 లో ఉన్నారు అనేసి ప్రతి ఒక్కరు హింట్స్ అయితే ఇచ్చారు. సో ఈ హింట్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ, నిఖిల్ అయితే అసలు గోల్డెన్ సూట్ కేసు తీసుకునే అవకాశమే లేదు గైస్. ఇక మిగిలిన 3 కంటెస్టెంట్స్ లో మాక్సిమం నేను చెప్పేది ఏంటి అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే 90% అవినాష్ తీసుకుంటాడు అనేసి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. నా ఒపీనియన్ తప్పైనా అయి ఉండొచ్చు. బట్ నేను గెస్ట్ అయితే చేసిన దాని ప్రకారం అయితే ఎక్కువ అవకాశం ప్రేరణ, నబీల్, అవినాష్ వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేస్తే 90% అవకాశం అనేది ఖచ్చితంగా అవినాష్ కే ఉంది అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి గైస్. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.